నమస్కారం అమ్మా. ఫ్రమ్ దివ్య బాబాజీ సుషుమ్న క్రియ ఫౌండేషన్. ఈరోజు సుషుమ్న క్రియ అనే ఒక మంచి యోగ మెడిటేషన్ గురించి చెప్పడానికి వచ్చాను. ఇందాక మనం అమ్మవారి నామాలు చెప్తున్నాం కదా, అందులో దానికి రిలేటెడే ఇది కూడా ఉంటుంది. ఒక 10-15 నిమిషాలు శ్రద్ధగా వింటే ఇది మీ డే టు డే లైఫ్లో మీకు చాలా యూజ్ అవుతుంది. అంటే ఆరోగ్యం బాగుంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, హాస్పిటల్స్ చుట్టూ తిరిగే బాధ మీకు తగ్గుతుందమ్మా. ఇంట్లో కూర్చొని రోజు ఒక 15 నుంచి 21 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల కంప్లీట్ ఆరోగ్యం మీకు వస్తుంది, స్ట్రెస్ తగ్గిపోతుంది, శక్తి పెరుగుతుంది. ఓకేనా? ఎలా చేయాలి కంటిన్యూ చేయమంటారా? ఓకే, ఎట్లా చేయాలో శ్రద్ధగా చెప్తాను, వినండి. ఇది చాలా యూస్ఫుల్. దీన్ని సుషుమ్న క్రియాయోగ మెడిటేషన్ అంటారమ్మా. ఇది 4 ధ్యాన పద్ధతుల కలయిక. ఇందులో ముద్ర, ఓంకారము, దీర్ఘ శ్వాసలు, భూమధ్యంలో దృష్టి, 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ముద్ర. వెన్నెముక్కని కారుగా పెట్టుకొని చూపుడు వేలు బొటన్ వేలు ఆంచి, మిగతా వేలు లాకమ్మ. చూపుడు ఎలా కాదమ్మా, ఇలా చూడండి మేడం. చూపుడు వేలు బొటన్ వేలు ఆంచి, మిగతా వేలు లాక్. ఒక్కసారి చూపించడం పైకి. చాలా సంతోషం అమ్మ. కరెక్ట్ కరెక్ట్. ఇది యోగ ముద్ర, శ్రీచక్ర ముద్ర అంటారు, అమ్మవారి ముద్ర. ఓకేనా? గుళ్ళో శ్రీచక్రం ఎందుకమ్మ అంత పవర్ఫుల్? 14 స్టెప్స్ ఉంటుంది. చుట్టూ ఉన్న కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా ఆ యంత్రం దగ్గరికే వచ్చి లాక్కుంటుంది. ఆ యంత్రం అలా మన గురువులు కానీ డిజైన్ చేశారు. ఇక్కడ మనం ఈ ధ్యానంలో ఈ ముద్ర వేసుకొని ధ్యానం చేయడం వల్ల నేచర్లో ఉన్న ఎనర్జీ మన బాడీలోకి వెళ్తుంది. ఆ యంత్రంలో ఎంత వెళ్తుందో మన శరీరంలో కూడా అంత వెళ్తుంది అనమాట. దాని ద్వారా మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతంగా తయారవుతాం. ఫస్ట్ స్టెప్, ఇలా ముద్ర పెట్టుకొని చేతులు ముద్రలో పెట్టుకొని వెన్నెముక్కని టారుగా పెట్టి ప్రశాంతంగా కూర్చుంటారు. మొత్తం మెడిటేషన్ ఈ ముద్రలోనే చేస్తారమ్మా. ఓకేనా? ఇది స్టెప్ నెంబర్ 1. రెండోది వచ్చేసి ఓంకారాన్ని పలకడం. మామూలుగా మనం ఎలా చెప్తామమ్మా ఓంకారం? ఓం ఓం శ్రీ మాత్రే నమః అలా కలుపుతాం కదా. ఇక్కడ ఈ సుషుమ్న ధ్యానంలో కొంచెం డిఫరెంట్గా ఎలా అంటే, నాభి స్థానం నుంచి ఓంకారాన్ని పలకాలి. ఓ ఒగింత మకారం కాస్త దీర్ఘంగా పైకి పలకాలి. చూడండి, మామూలుగా ఎలా చెప్తారమ్మా ఓం. ఇక్కడ మనం ఇప్పుడు ఎలా చెప్తామంటే ఓం తేడా ఉంది కదా. మకారాన్ని ఎక్కువగా పలుకుతాం. ఏమవుతుంది? మన మెదడులో ఉన్న అన్ని కణాలు యాక్టివేట్ అవుతాయి. రక్త ప్రసరణ, ఆక్సిజన్ కరెక్ట్గా జరిగి బ్రెయిన్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ రకంగా ఓంకారాన్ని ఆ శబ్దం వింటూ 21 సార్లు చెప్తానన్నమాట. ఇది సెకండ్ స్టెప్. మూడోది వచ్చేసి దీర్ఘ శ్వాసలు. శ్వాసక్రియ ఎప్పుడు కరెక్ట్గా ఉండాలన్నా నాభి స్థానం నుంచి 2 ముక్కు రంధ్రాల గుండా నెమ్మదిగా శ్వాస తీసుకోండి. మళ్ళీ వదిలేసేటప్పుడు నెమ్మదిగా. శ్వాస తీసుకునేటప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్న భావనతో శ్వాస తీసుకోండి. వదిలేసేటప్పుడు నా లోపల అనారోగ్యం అంతా బయటకు వదిలేస్తున్నాను అన్న భావనతో శ్వాస వదిలేస్తాను. ఇది ఏదైనా చూడొచ్చు. నేను సంతోషంగా ఉన్నాను, నా లోపల బాధ బయటకు వదిలేస్తున్నాను. ఇలా మీరు ఏదైనా చేయవచ్చు. శ్వాసతో పాటు మీరు ఏది తీసుకుంటారో మన బాడీ కూడా అట్లాగే తయారవుతుంది. ఇలా మనం 14 సార్లు చేస్తాం. ఫస్ట్ ముద్ర 21 ఓంకారాలు, 14 దీర్ఘ శ్వాసలు. 14 దీర్ఘ శ్వాసలు అయ్యాక లాస్ట్ భూమధ్యంలో దృష్టి. శివుడి 3వ కన్ను అంటాం కదా, బొట్టు పెట్టుకుంటాం. కళ్ళు నార్మల్గా మూసుకుంటాం. నార్మల్ శ్వాసకు వచ్చేసి మన దృష్టి భూమధ్యంలో పెట్టి బొట్టు పెట్టుకునే స్థానంలో పెట్టి రిలాక్స్గా కూర్చుంటాం. ఏ మంత్రము చెప్పకూడదు, ఏమీ ఊహించకూడదు. శూన్య స్థితి ధ్యాన స్థితి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అవాయిడ్ చేసి శూన్య స్థితికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ప్రశాంతంగా కూర్చోండి. సరేనా అమ్మ? ఏమవుతుంది అప్పుడు? మీరు ఇప్పుడు ఓంకారాన్ని దీర్ఘశ్వాసం చేసి కూర్చున్నారు కదా ఈ ముద్రలో. అప్పుడు మీరు ఎంత సైలెంట్గా కూర్చుంటే అంత పైన ఉన్న
ఇలా పెడుతూ ఉంటుంది. ఓకేనా? నేను ఓకే చెప్పిన తర్వాత అప్పుడు ముద్ర తీసి చేతులు రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకొని చేతుల్లోకి చూస్తూ నెమ్మదిగా ధ్యానం నుంచి బయటికి రావాలి. ఇది చేద్దామా ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఈరోజు అమ్మవారి సన్నిధిలో ఇక్కడ నేర్చుకుంటున్నారు. ఇది మీ లైఫ్లో మీకు